మాంగళ్యాన్ని ధరింపజేసేటప్పుడు జగద్రక్షణ హేతునా అంటారు. ఈ జగత్తుని మొత్తాన్ని కాపాడడం కోసమని సీతమ్మ వారితో ఆయన కళ్యాణం జరుగుతున్నది కనుక మాంగళ్య తంతునానేన జగద్రక్షణ హేతున కంఠేర్పయామి శుభవి. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్తారు మంత్రం. కంఠేర్పయామి శుభవి సంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ శ్రీకృష్ణ గారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. అర్చక స్వాములు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో ఆ మాంగళ్యాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. శ్రీ సీతామహాలక్ష్మీదేవ్యాః కంఠే మంగళసూత్రం దధ్నా. తిరిగి సమర్పణ చేస్తూ భరతుడు ఒక మాట చెప్తాడు. యావద్ ఆవర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వం సర్వస్య స్వామిత్వం అనువర్తయ. ఈ లోకమున్నంత వరకు, సూర్య చంద్రాదులున్నంత వరకు, ఈ అమలి ఉన్నంత వరకు రామా నువ్వే ఈ జగత్ పరిపాలకుడు సుమా, మేమంతా నీ దాసులం సుమా. కనుక ఎప్పటికీ ఈ లోకమున్నప్పటికీ రాముడే ప్రభు అని ప్రకటించాడు భరతుడు ఆనాడు. ఈనాటికి మనం అలాగే భావిస్తున్నాం. రాముడే మనందరికీ ప్రభు అని భావిస్తున్నాం. కనుక రాముడు ప్రభు